హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 16th February 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇనాగరేటెడ్ ఆది మహోత్సవ్. సో మనకి నిన్ననే చెప్పుకున్నాం కదా, ఆది మహోత్సవ్ 16th to 20 February ట్రైబల్ది ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి దాన్ని ప్రెసిడెంట్ ముర్ము గారు ఇనాగరేట్ చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు ఒక న్యూ స్కీమ్ని అనౌన్స్ చేశారు. సో నోదీ బంధన్ స్కీమ్ అనమాట. ఎక్కడైతే నది పారుతుందో అక్కడ ఫ్లడ్స్కి గురి కాకుండా, వరదలకు గురి కాకుండా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు నోదీ బంధన్ స్కీమ్ అనేది వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు లాంచ్ చేశారు. సో 2025 బ్రిక్స్ సమిట్. సో మనకి బ్రెజిల్ రియో డి జెనరోలో జరుగుతుంది కదా, ఎప్పుడు July 6th to 7th. మనకి 2024 బ్రిక్స్ సమిట్ రష్యాలో జరిగింది. ఇప్పుడు 2025 బ్రిక్స్ సమిట్ మనకి బ్రెజిల్ రియో డి జెనరీలో July 6th to 7th జరగబోతుంది. సో బ్రెజిల్ కంట్రీస్ కనుక చూసుకున్నట్టయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇంకా న్యూ కంట్రీస్ కనుక చూసుకున్నట్టయితే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యూఏఈ. సో ఈ 2025 బ్రిక్స్ సమిట్కి నైజీరియా విల్ బి ద పార్ట్నర్ కంట్రీ. ఇది అనమాట 2025 బ్రిక్స్ సమిట్ గురించి. మెటా అనౌన్సెస్ 50,000 కిలోమీటర్ ఆఫ్ వాటర్ వర్త్ సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్. సో మెటా ఒక కేబుల్ ప్రాజెక్ట్ అనమాట, అండర్ వాటర్ కేబుల్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఇంకా ఇండియా మధ్యన ఒక సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్ని మెటా నిర్మించబోతుంది. సో 50,000 కిలోమీటర్స్ తోటి. సో దీంతో మెటా ఇది అనేది 18th ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గాట్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి అప్రూవల్ వచ్చింది. గిఫ్ట్ సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడ? గుజరాత్, గాంధీనగర్లో. సో నెక్స్ట్, ఫోర్త్ సౌత్ ఏషియన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. సో మనకి జార్ఖండ్ రాంచీ హోస్ట్ చేయబోతుంది. ఎక్కడ జరగబోతుంది ఇది అంటే బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియం. May 3rd to 5th వరకు జరుగుతుంది. వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అయిన జనిక్ సిన్నర్. సో మనకి డోపింగ్ టెస్ట్లో పట్టుబడ్డారు. సో 3 months సస్పెన్షన్కి యాక్సెప్ట్ చేశారు. సో వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఎవరు? జనిక్ సిన్నర్. జాకోబ్ కిపిలోమా. సో ఈయన ఉగాండా ప్లేయర్ అనమాట. సో బికమ్స్ ఒక రికార్డ్ని సృష్టించాడు. టు రన్ ఆఫ్ మ్యారథాన్ ఇన్ 56 minutes 42 secondsలో ఈ ఆఫ్ మ్యారథాన్ని కంప్లీట్ చేశాడు. సో ఈ రికార్డు ముందు ఎవరి పేరు పైన ఉండేది అంటే యామిఫ్ కెజ్లెచా. సో మనకి అప్పుడు 57 minutes. సో ఉగాండా ప్లేయర్ ఈ రికార్డ్ని చెరిపేసి న్యూ రికార్డ్ని సృష్టించాడు, జాకోబ్ కిపిలోమో. డన్. బోలాట్ పుల్టగ్ అశ్వా అనమాట. సో ఇది నేవీ విశాఖపట్నంలో దీన్ని ఇండక్ట్ చేశారు. సో నావికా సాగర్ పరిక్రమ 2 అనేది మనకి జరుగుతుంది అని చెప్పాము కదా. సో ఫిబ్రవరి స్టార్టింగ్లో చెప్పుకున్నాం దీని గురించి. దిల్నా అండ్ రూపా. సో వీళ్ళిద్దరూ ఒక ప్లేస్ని చేరుకున్నారు, కేప్ హార్న్. ఇది ఎక్కడుంది అంటే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉన్న ఈ కేప్ హార్న్ ప్లేస్ని వీళ్ళు చేరుకున్నారు. సో వీళ్ళు ఈ సాగర్ పరిక్రమ యాత్ర ఏ దాన్ని యూజ్ చేసి వెళ్ళారు అంటే INSP తరిణి. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే అక్వరిస్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. ఒకరు వార్తల్లో ఉన్నారు, తెలుగు యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ కృష్ణవేణి గారు. సో మన ఏపీ ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి. సో మన దేశం యాక్ట్రెస్ అనమాట, తిను చనిపోయారు. సో IIT ధార్వాడ్ ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక ఒప్పందంతో వార్తల్లో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఇంకా రీసెర్చ్లో ఒప్పందం చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక అట్లాస్ని రిలీజ్ చేసింది జనరల్ ఎలక్షన్స్కి సంబంధించింది. సో నోటాకి అతి తక్కువ ఓట్స్ ఈ 2024 జనరల్ ఎలక్షన్స్లో పోల్ అయ్యాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది అనమాట. సో నోటాకి హైయెస్ట్ ఓట్స్ ఎక్కడ వచ్చినాయి అంటే బీహార్లో వచ్చింది, తక్కువ అయితే నాగాలాండ్లో వచ్చినాయి. సో లాస్ట్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈసారి 0.99% అనేది తగ్గిపోయినాయి నోటాకి ఓట్స్. సో నన్ ఆఫ్ ది ఎబోవ్ ఓట్స్ అనమాట. వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫాజిలైజ్డ్ బర్డ్ అంటే బర్డ్ యొక్క శిలాజాలు అంటే స్కెలెటన్ లాగా అనమాట. వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫాజిలైజ్డ్ బర్డ్ ఫౌండ్ ఇన్ చైనాలో దీన్ని కనుగొన్నారు, ఫ్యూజన్ ప్రోవిన్స్లో. ఇది ఎప్పటిది అంటే 160 million years ఎగో నాటి బర్డ్ అనమాట. బర్డ్ యొక్క స్కెలెటన్ అనేది బయటపడింది చైనాలో.
ఫ్యూజియన్ ప్రావిన్స్లో. సో హర్యానా గవర్నమెంట్ ఆర్డర్స్ షూటింగ్ ఆఫ్ బ్లూ బిల్స్, దీన్నే నీల్గాయ్. సో ఇవి డీల్ లాగా ఉండే ఒక జంతువులు అనమాట. సో మనకి వీటిని షూట్ చేయమని, ఇవి పంటకి హాని కలిగిస్తున్నాయి. సో అగ్రికల్చర్కి ఒక పెద్ద థ్రెట్గా మారినాయి. సో హర్యానా గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఒకవేళ ఇవి ఎక్కడైనా కనిపిస్తే కాల్ చేయండి అని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ ఆర్డర్ని పాస్ చేసింది. వీటిని మనం ఏమంటాము అంటే బ్లూ బిల్స్ లేదా నీల్గై, బ్లూ బిల్స్ లేదా నీల్గై. సో దీనికి వ్యతిరేకంగా బిష్నోయ్ తెగ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, అట్లా జంతువులను చంపడం ఏంటి అన్నట్టు. రాజస్థాన్లో కొన్ని వాటికి పేర్లు మార్చారనమాట. సో ఫాయ్ సాగర్ లేక్ని వరుణ్ సాగర్గా పేరు మార్చారు. ఇంకొకటి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ భవన్ని మహర్షి దయానంద్ విశ్రత్ గృహ్. సో ఈ రెండు పేరు మార్చిలో వార్తల్లో ఉన్నాయి. ఒకటి ఫాయ్ సాగర్ లేక్ని వరుణ్ సాగర్గా, ఇంకొకటి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ భవన్ని మహర్షి దయానంద్ విశ్రత్ గృహ్. ఈ రెండు రాజస్థాన్. సో మనకి రీసెంట్గా చూసాం, మనకి ఫోర్ట్ విలియం చేంజ్ అయింది నేమ్. సో అట్లా అనమాట. సో బార్ అసోసియేషన్, సో ఎలక్షన్స్ అనేది బార్ అసోసియేషన్స్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ వర్తించవు, రిజర్వేషన్స్కి మేము ఒప్పుకోము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. న్యూ పిఎం ఆఫ్ వనాటు. సో వనాటుకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే జోతమ్ నపాట్. సో జోతమ్ నపాట్. సో ఇవి అండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 16th February 2025. So thank you.